కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరణపు ముళ్ళును మన యేసయ్య విరిచేశాడు. స్మిత్ విగిల్స్వర్త్ మీకు తెలిసే ఉంటుంది, చాలా గొప్ప భక్తుడైన, విశ్వాసంతో వినూత్నమైనటువంటి అద్భుతాలను ప్రపంచానికి పరిచయం చేసిన విశిష్ట దైవ సేవకుడు అతను. అసలు చదువే రానటువంటి నిరక్షరాస్యుడు. వింటున్నారా? స్మిత్ విగిల్స్వర్త్ గారు అసలు చదువు రానటువంటి నిరక్షరాస్యుడు అనమాట, ఇల్లిటరేట్ పర్సన్. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన జీవితం ఒక ప్లంబర్గా జీవితాన్ని సాగిస్తూ ఉండేటువంటి వాడు. ప్లంబర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వాటర్ పైపులు ఇవన్నీ వేస్తూ ఉంటుంటారు కదా, ప్లంబింగ్ అంటారు దాన్ని. మన కనెక్షన్స్ ఇస్తారు చూడండి బాత్రూమ్స్కి, వాటికి వాళ్ళని ప్లంబర్స్ అంటారు అన్నమాట. అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి స్మిత్ విగిల్స్వర్త్ గారు దేవుని పిలుపు మేరకు సేవలకు ప్రవేశించాడు. ఆయన భార్య పోలి ఇతడికి తర్వాత రోజుల్లో కొద్దిగా చదువు నేర్పి బైబిల్ చదివేలా చేసింది. తన భార్య సహాయంతో తన భార్య దగ్గర చదువు నేర్చుకున్నాడు. ఏ విధమైన స్కూల్కి వెళ్ళలేదు. ఆ చదువు ఏంటంటే కొద్దిగా బైబిల్ చదవటానికి మాత్రమే, ఎలాగోలాగన బైబిల్ చదివేటువంటి అవకాశం వచ్చేలాగా తన భార్య సహాయంతో చదువు నేర్చుకున్నాడు. తన భార్య తనకు చదువు నేర్పించింది, అదైనా బైబిల్ చదివేలా మాత్రమే. ఇక అప్పటి నుంచి అతడు ఏ పుస్తకాన్ని చదవలేదు. తన జీవితకాలంలో అతడు చదివిన ఒకే ఒక పుస్తకం బైబిల్ మాత్రమే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆ రోజుల్లో ఒక చిన్న పాపకు టీబీ వ్యాధి వచ్చిందంట. అప్పట్లో ఈ టీబీ వ్యాధికి మందు లేదు. ఎన్నో వారాలు ఆ పాప తల్లి పాపను ఎందరో వైద్యుల వద్దకు తీసుకెళ్ళింది. ఆ పాప తల్లి ఎంతోమందికి చూపించింది. ఆ టీబీ వ్యాధి ఏమీ కుదుటపడలేదు. ఆమెకు ఆ టీబీ వల్ల ఏమవుతుందంటే ఆ 2 ఊపిరితిత్తులు కూడా బాగా చెడిపోయాయి, దెబ్బతినేసాయి. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు, ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి డాక్టర్లందరూ కూడా చేతులెత్తేశారు. ప్రశాంతమైనటువంటి మరణాన్ని కోరుకోవడం తప్ప ఇక ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పి అందరూ కూడా చేతులెత్తేశారు. ప్రముఖ వైద్యులు, ఎంతో పేరుగాంచిన వాళ్ళు కూడా తేల్చి చెప్పేశారు, అమ్మా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏం కాదు అది పెట్టేసేయండి, ఇంకా పాప చనిపోతుంది అని చెప్పారు. ఈ వార్త స్మిత్ విగిల్స్వర్త్ గారికి తెలిసింది. అక్కడికి చేరుకున్నాడు. ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పాప మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆ మంచం పక్కన కూర్చొని విలపిస్తున్నటువంటి ఆ పాప తల్లిని, బంధువులను బయటకు పంపేశాడు. ఏడిచి వాళ్ళు ఇక్కడ ఎవరు వద్దు, బయటకు పోండి. ఏడిస్తే పని అయిపోతుంది అనుకుంటారు చాలామంది, రోదిస్తే పని అయిపోతుంటారు చాలామంది అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆ నాయన కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అందరూ బయటకు పోండి అన్నాడు. సేమ్ అలాగే స్మిత్ విగిల్స్వర్త్ గారు కూడా ఏడ్చింది చాలమ్మా, అందరూ బయటకు వెళ్ళండి, ఇక్కడ ఎవరో ఉండొద్దు అని చెప్పి ఆ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నటువంటి ఆ చిన్న పాప తల మీద ఈ స్మిత్ విగిల్స్వర్త్ గారు తన చేతులుంచి ప్రార్థించాడు. ఆ పాప చనిపోయింది. 200 కిలోమీటర్ల దూరం నుంచి ఆమెను చంపటానికి ఇక్కడికి వచ్చావా? ఆమెను బ్రతికించడం నీ వల్ల కాదు, కానీ ఇక నువ్వు బయలుదేరు అంటూ సాతానుగాడు ఆ స్మిత్ విగిల్స్వర్త్ గారిని వెక్కిరించసాగాడు. 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చా, నువ్వు ప్రార్థన చేస్తే ఏమైంది? చచ్చిపోయింది, పాప చచ్చిపోయింది. ఆ పాపని చంపటానికి ఇక్కడికి వచ్చావని సైతానుగాడు సవాలు విసురుతూ ఉన్నాడు. సైతానుగాడు ఎదిరిస్తూ ఉన్నాడు. సైతానుగాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె నువ్వు బ్రతికించలేవు, నీ వల్ల కాదు, కానీ నువ్వు ఇంక బయలుదేరిపో అని చెప్పి సైతానుగాడు అంటే సైతానుగాడు స్మిత్ విగిల్స్వర్త్ను వెక్కిరించసాగాడు. వెంటనే పరిశుద్ధాత్మ తండ్రి స్మిత్ విగిల్స్వర్త్ గారిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. స్మిత్ విగిల్స్వర్త్ గారు సైలెంట్ అయిపోయాడు, కానీ స్మిత్ విగిల్స్వర్త్ గారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయ్యాడు. వెంటనే లోపల నుంచి నిరాశ చెందకు, మరోసారి ప్రార్థించు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, ఇక నీ అప్పు నుంచి నువ్వు బయటపడవని సైతానుగాడు చెప్తున్నాడా? ఇక నీ జీవితం బాగుపడదు, ఇక నీ భర్త తిరిగి రాడు, ఇక నీ సమస్యకు పరిష్కారం లేదు, ఇక నీకు వివాహం జరగదు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీ పరిస్థితి బాగుపడదు అని చెప్పి సైతానుగాడు నీతో చెప్తున్నాడా?
నువ్వు దాన్ని అవును ఇంక అంతేలే ఇంక నేను బాగుపడినా నువ్వు అనుకుంటున్నావా? నో, డోంట్ యాక్సెప్ట్. దాన్ని అంగీకరించొద్దు. సైతాను గాడు చెప్పింది ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. దేవుడు చెప్పిందే ఫైనల్. దేవుడు మాట ఫైనల్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శూన్యములో నుంచి సమస్తము కలిగించిన దేవుడు. ఈరోజు నీ పరిస్థితి శూన్యంగా ఉన్నట్లయితే దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. అలనాడు స్మిత్ విగిల్స్వర్త్ గారితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా వినగలిగినట్లయితే. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ప్రార్థించు అన్నాడు, ఈరోజు నీతో కూడా అదే చెప్తున్నాడు. విశ్వాసంతో విసిగిపోయావేమో, విశ్వాసంలో కొదువైపోయిందేమో, నీ జీవితం పట్ల నీకు విరక్తి కలిగిపోయిందేమో, డోంట్ వర్రీ, మళ్ళా ప్రార్థించు, మరలా విశ్వాసాన్ని పురుకొల్పుకో, మరలా దేవుని సంధిలోకి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ప్రార్థించు అనగానే స్మిత్ విగిల్స్వర్త్ గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన ప్రారంభించాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వందనాలేసే అని చెప్పి మళ్ళా దేవుని స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభించాడు. అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అద్భుతం జరుగుతుంది, ప్రార్థించు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకెక్కడ బతుకుతాడని సైతానుగాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు ప్రార్థించు, అద్భుతం జరుగుతుందని. ఈ విధంగా 2 ఆత్మల చేత ఆయన మరి ఈ విధంగా వింటూ ఉన్నాడు 2 స్వరాలు. వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తి చేత నింపబడ్డాడు. ఏ స్మిత్ విగిల్స్వర్త్ గారు ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి దేవా నా యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ కోట గోడలను కూల్చినటువంటి నా దేవా, యోర్దాను నదీ ప్రవాహాన్ని ఏకరాశిగా నిలిచినటువంటి నా దేవా, లక్షల మందికి ఆహారం, మరి ఆకాశం నుంచి మన్నాను ప్రతిరోజు కురిపించినటువంటి నా దేవా, సింహాల నోళ్లను మూసినటువంటి దేవా, సంసోనుకు సింహ బలాన్ని ఇచ్చినటువంటి దేవా, అగ్నిగుండాన్ని చల్లార్చినటువంటి నా దేవా అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అద్భుతాన్ని బిగ్గరగా పలికి చివరకు నా మనవి, హల్లెలూయా, చివరకు నా మారని మార్పు చెందనటువంటి దేవుడు ఈ పాపను ఇప్పుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బ్రతికించుతున్నందుకు వందనాలు యేసయ్యా. ఈ పాపను కూడా నువ్వు బ్రతికించావు. అన్ని అద్భుతాలు అలనాడు చేసావు. ఈ అద్భుతాన్ని ఈ సమయంలో ఈ అద్భుతాన్ని నువ్వు చేసి ఈ పాపను బ్రతికించినందుకు వందనాలు. హల్లెలూయా. కుళ్ళిపోయిన లాజరు శవాన్ని తుల్లిపడి లేచేలా చేసిన దేవా, ఓ మహనీయుడా, ఈ పాపను బ్రతికించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా, నేను నమ్ముచున్నాను యేసయ్యా, నేను పొందుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను యేసయ్యా, ఈ పాపలో జీవం తిరిగి ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి స్మిత్ విగిల్స్వర్త్ గారు ఏమీ చదువు లేకపోయినా కేవలం బైబిల్ చదివేటువంటి జ్ఞానంతో చదివి అందులో ఉన్నటువంటి అద్భుతాలన్నీ పలుకుతూ గుర్తుపెట్టుకుని ప్రార్థించాడంటండి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామం అద్భుతమైనటువంటిది. దేవుని నామంలో శక్తివంతమైనటువంటి మరి అద్భుతాలు చేసేటువంటి యేసయ్య నామంలో శక్తి ఉన్నది. అద్భుతం జరిగింది. హల్లెలూయా. వెంటనే ఆ పాపలో కదలికలు ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడతాం. ఆ పాప బ్రతకటమే కాదు, తనకున్నటువంటి ఆ టీబీ వ్యాధి కూడా తగ్గిపోయింది. ఏ వ్యాధి లేదు. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి అన్నట్లుగా పసి పాప వలె ఆ అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో డాక్టర్ల సహితం ఆశ్చర్యపడుతూనే మరి ఆ యొక్క వ్యాధి ఏమీ లేదు అని చెప్పి వాళ్ళే నిర్ధారించారంట, సర్టిఫికేట్స్ ఇచ్చారంట. ఏ వ్యాధి లేదు. ఇప్పుడే పుట్టినటువంటి మరి చక్కటి చంటి బిడ్డ వలె సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఈ బిడ్డ మరి వచ్చింది. ఈ బిడ్డ బ్రతికింది, ఈ బిడ్డలోనికి జీవం వచ్చింది అని చెప్పి డాక్టర్లే నిర్ధారించారంట. హల్లెలూయా. మైండ్ బ్లోయింగ్ మిరకల్. హల్లెలూయా. Hallelujah. The preacher of God brings back the life of a little girl. మతి భ్రమించే అద్భుతం. చనిపోయినటువంటి చిన్న పాపను దైవ సేవకుడు తిరిగి బ్రతికేలా చేశాడు అంటూ స్థానిక వార్తాపత్రికలు ఈ యొక్క విషయాన్ని పతాక స్థాయిలో మరుసటి రోజు ప్రచురించాయి. మైండ్ బ్లోయింగ్ మెరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రోజునే కాదు, ఈ రోజును కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. వార్తాపత్రికలో వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిజమే కదా. కలుగునుగాక అంటూ నన్ను కలుగజేసినటువంటి ఆ మహత్తు కలిగినటువంటి దేవుడే మనతో ఉంటే ఏ ఎర్ర సముద్రాన్ని సరే ఎండిపోవలసిందే, ఎంతటి కష్టమైనా సరే క్షణాల్లో కనుమరుగవలసిందే కాదంటారా? మరి ఈరోజు నువ్వెందుకని విశ్వసించట్లేదు? ఈరోజు నువ్వెందుకని నీ సమస్య గురించి విశ్వసించట్లేదు? నీకున్నటువంటి బంధకాల గురించి విశ్వసించట్లేదు? ఎటువంటి సమస్య నుంచైనా నీ దేవుడు విడిపించగలుగుతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ విడిపించేశాడు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు.
కాబట్టి నీది ఎంతటి అప్పైనా ఎంతటి బంధకమైనా నీ గర్భం మరి ఎంతో కాలంగా ఒకవేళ ఫలించట్లేదేమో, గర్భఫలం పొందుకోవాలని ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారేమో, ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఆ సమస్య మృతతుల్యమైపోయి అయిపోయినట్టుగా ఉందేమో. ఈరోజున దాన్ని చివరి గడియ. హల్లెలూయా. అద్భుతాన్ని మీరు చూస్తున్నారు, నమ్ముచున్నారా? స్మిత్ విగిల్స్వర్త్ గారి ద్వారా చేసిన దేవుడు ఈరోజు నీ ద్వారా నా ద్వారా కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.